ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు ట్రిపుల్ ఎక్స్ సోప్, సంస్కారవంతమైన సోప్. సహసమర్పణ భగవంతుడికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బారు బత్తి. పానాసోనిక్ ఆటోమేటిక్ కుక్కర్ కొనండి, 665 రూపాయల విలువ గల బహుమతులు పొందండి. నడువులో తామర సైబాల్. లో సఖీకి స్వాగతం. మనందరం రాసి పెట్టుకొని చూసి సంతోషించదగిన ఓ కొటేషన్ చెప్పనా? వృద్ధాప్యం అనే చెడ్డ అలవాటుని కష్టపడి పనిచేసేవాడు గుర్తించడు. మన సఖీకి ఎన్నో ఉత్తరాలు వస్తూ ఉంటాయి. ఆ ఉత్తరాల్లో 50 ఏళ్లు దాటిన వాళ్ళు రాసే ఉత్తరాలు సార్ట్అవుట్ చేసి చూస్తే ఓ కంప్లైంట్ ప్రతి ఉత్తరంలో కనిపిస్తుందండి. నేను పెద్దదాన్నైపోయాను, ఇప్పుడెవ్వరికీ పనికిరాను అన్న ఆత్మ విచారంతో మొదలవుతాయి. లేకపోతే నేనెంతో ఈ కుటుంబానికి చేశాను, ఇవాళ కొడుకులు కోడళ్ళు ఒకటైపోయారని. వృద్ధాప్యం వచ్చేసింది, మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోరు అన్న దగ్గర కొన్ని ఆగిపోతాయి. నేనేమంటున్నానంటే, అసలు వృద్ధాప్యాన్ని ఎందుకు గుర్తించటం? ఇలా మనల్ని ఎవరో చూడాలని అనుకోవడం. 70 ఏళ్లు వస్తున్నా నటిస్తున్న అమితాబ్ బచ్చన్ చూస్తున్నాం. ఇప్పటికీ ఆయన గ్లామర్ కాస్త కూడా తగ్గలేదు. ఆయన ఎప్పుడు నేను ముసలివాడిని అయిపోయాను అనలేదే. ఇంకా నయం, ఈ మధ్యన ఓ కాలేజ్ గర్ల్ ప్రేమలో పడ్డ సినిమాలో కూడా చాలా సరదాగా నటించేశాడు. దీనికి మీరేమంటారు? సరే, ఇప్పుడైతే చూడండి చేయండి కార్యక్రమం చూసి ఆ తర్వాత మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. తాంజావూర్ పెయింటింగ్ అనేది చాలా అందమైన రిచ్గా ఉండే పెయింటింగ్ కదండి. వేయటం కూడా కొంచెం కష్టమే. అంత కష్టంగా లేకుండా తేలిగ్గా వేసుకోగలిగే తాంజావూర్ పెయింటింగ్ని ఇప్పుడు మనకు సుహాసిని గారు నేర్పించబోతున్నారు. దీన్ని గ్లాస్ తాంజావూర్ పెయింటింగ్ అంటారు. సో నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే గెట్ రెడీ. హలో సుహాసిని గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను జయ. సుహాసిని గారు, తేలికగా తాంజావూర్ పెయింటింగ్ వేయటం నేర్పిస్తున్నారని సకలకు చెప్పానండి నేను. అది గ్లాస్ తాంజావూర్, గ్లాస్ మీద చేసుకోవటం అనమాట. అవునండి, దానికి కావాల్సిన ఐటమ్స్ చెప్తారా? చెప్తాను. ఓకే, గ్లాస్ పీస్ కావాలి. దీనికి మనకు కావాల్సిన దేవుడి బొమ్మలు ఏదైనా కూడా డిజైన్ చేసుకోవచ్చు, వేరే డిజైన్ అయినా చేసుకోవచ్చు, అమ్మాయి బొమ్మలైనా చేయొచ్చు. తర్వాత దానికి మార్కర్, గ్లాస్ మీద చేయడానికి గ్లాస్ మార్కర్. తర్వాత గోల్డ్ పౌడర్, దానికి కావాల్సినటువంటి వార్నిష్, మిక్సింగ్కి కలర్స్, ఆయిల్ పెయింటింగ్స్, బ్రషెస్. ఈ ట్రేస్ పేపర్ తీసుకుని దీని కింద మనం గ్లాస్ కింద పెడతాము. గ్లాస్ని మనం ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి, తుడుచుకోవాలి. ఓకే, ఇవి తుడిచేసిన తర్వాత పెన్ తోటి మనం డిజైన్ చేసి తీసుకుంటాం. అది రోటరింగ్ పెన్. ఇది రోటరింగ్ పెన్ అనమాట. ఇలా ఉంటుంది. సుహాసిని గారు, స్కెచెస్ కూడా వాడచ్చా? స్కెచ్ వాడకూడదమ్మా. రోటరింగ్ పెన్ కానీ లేదా మార్కర్ పెన్ కానీ, గ్లాస్ మార్కర్ అదైతే పర్మనెంట్గా ఉంటాయి. ఓకే, తుడిచేసినా కడిగినా కూడా పోకుండా ఉంటాయి. ఇది మనం ఏం చేస్తామంటే రివర్స్లో చేస్తాం పెయింటింగ్ అంతా. మనకి ఇప్పుడు వినాయకుడు ఇలా చేసాం కదా, ఇది రివర్స్లో ఉంటుంది డిజైన్ అంతా అయిపోయిన తర్వాత. ఇది ఈ పెన్ను, దీంట్లో ఇది ఇంక్ పోస్తుంది, ఇది వాడతాను. ఓకే, ట్రేస్ తీసుకుంటాం. ఇలా మొత్తం మనం గీసేసుకుందాము డిజైన్ అంతా. ఓకే, డిజైన్ గీసేసుకున్న తర్వాత స్టోన్ కలర్స్ అని దొరుకుతాయి మనకి. స్టోన్ కలర్స్ని మనం దీంట్లో స్టోన్స్ ఎక్కడెక్కడ అయితే మనం వాడతామో అదే
రియల్ తాంజూర్కి అయితే కనుక స్టోన్సే పెడతాం. ఓకే. గ్లాస్ తాంజూర్కి స్టోన్ కలర్స్ అప్లై చేస్తే సరిపోతుంది. డైరెక్ట్గా తీసుకొని డైరెక్ట్గా తీసుకుని యూజ్ చేసేయటమే. దీంట్లో లోపల అప్లై చేయాలి. 10 సారి తుడుచుకోవాలి. అంటే ఉండదు, ఫుల్గా రాదు బ్రష్కి, వచ్చిందంతా దీంట్లోకి అప్లై చేసేయాలి. అంటే ఇవి పచ్చలు కెంపులు మనం పెట్టుకుంటాం కదా, అలా రావాలి అని చెప్పి ఈ డ్రెస్లో కూడా స్టార్టింగ్లో వేసేసుకోవాలి. ఇలా చూస్తాం. ఓకే. ఇలా కనిపిస్తాయి, జస్ట్ బ్యాక్ కనిపిస్తాయి. అచ్చం రాళ్లలానే అనిపిస్తుంది. రాళ్ళలానే అనిపిస్తుంది. మొత్తం ఆ డిజైన్ అంతా డిజైన్ అంతా గ్రీన్తో ఫిల్ చేసేయాలి. సో స్టోన్స్ అన్నిటికీ గ్రీన్ రెడ్ వేసేసారా? గ్రీన్ రెడ్ వేసేసానమ్మా. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? గోల్డ్ వాడతాను దీనికి. స్టోన్స్ మనం బ్యాక్గ్రౌండ్ గోల్డ్ ఉంటుంది కదా, నగలకు వాటికి అలాగే ఉంటుంది కదా, గోల్డ్ మధ్యలో ఈ రెడ్ కనిపిస్తుంది. అయితే దాంతో పాటుగా ఈ బ్యాక్గ్రౌండ్ కూడా మనం ఈ చుట్టూ ఉన్న బోర్డర్ని గోల్డ్ తోటి నింపేస్తాం. ఇప్పుడు అయితే గోల్డ్ పౌడర్ దొరుకుతుంది మనకి. ఈ గోల్డ్ పౌడర్లో ఇది వాడాలి, వార్నిష్ కలిపి వేయాలి. ఇలా తీసుకోవాలి మిక్సింగ్. అంటే మరీ లూజ్గా తీసుకోకూడదు, అలానే మరీ చిక్కగా తీసుకోవాలి. అయితే ఇప్పుడు మనం వేసిన ఈ గోల్డ్ ఈ స్టోన్స్ ఉన్నాయి కదా, స్టోన్ కలర్స్ కొంచెం ఆరాలి. ఈలోపు బ్యాక్గ్రౌండ్ చుట్టూ అంతా వేసేస్తాం. అలాగేనండి. మనం రివర్స్లో చేస్తున్నాం కాబట్టి సుహాసిని గారు, ఇప్పుడు మీరు ఇది పూర్తిగా బోర్డర్ ఫిల్ చేస్తున్నారు కదా. అవునమ్మా. రివర్స్లో మీకు ఆ డిజైన్ కనిపిస్తూ డిజైన్ కనిపిస్తూ ఆ గోల్డ్ బోర్డర్ ఉంటుంది. స్టోన్స్ మీద కూడా అంతే. ఓకే. ఇది ఎంత టైం పడుతుంది సుహాసిని గారు ఇది చేయడానికి? ఒక 3 hours అయిపోతుందమ్మా. అవునా? అయిపోతుంది. అంటే కొంచెం దాని మీద కాన్సన్ట్రేషన్గా చేస్తే 3 hours సరిపోతుంది. ఎంత ఖర్చు అవుతుందండి దీన్ని తయారు చేసుకోవడానికి? మనక అన్నీ కలిపి మొత్తం 100 రూపీస్ అలా అంతే. కాకపోతే మేము మార్కెట్ చేస్తే 500కి అలాగా సేల్ చేస్తాం. ఇదంతా మొత్తం ఇలా మనకి ఎక్కడెక్కడైతే గోల్డ్ అప్లై చేయాలో అదంతా గోల్డ్ వేసేసుకోవాలి ముందు. ఇలా అప్లై చేసిన తర్వాత డ్రెస్సెస్కి ఫ్యాబ్రిక్ కలర్ వాడతాం, డ్రెస్కి బాడీకి ఆయిల్ కలర్ వాడతాం. ఓకే. నేను ఫస్ట్ హ్యాండ్స్ చూపించేస్తాను. అయితే బ్రష్తో వేయము, మనం స్పాంజీ పీస్ తీసుకుని స్పాంజీ పీస్తో వేస్తాం. మనకి స్కిన్ కలర్ ఎవరు ఎలా వేసుకుంటే అలా చేయొచ్చు. పింక్ కానీ వేసుకోవచ్చు, ఎల్లో బ్రౌన్ కూడా వేసుకోవచ్చు. చుట్టూ లోపల ఎల్లో వేసేసి చుట్టూ బ్యాక్గ్రౌండ్ బ్రౌన్ తీసుకుని వేస్తాం. ఇలా తీసుకుని కొంచెం డైరెక్ట్గా తీసేసుకోవచ్చు, ప్లేట్లోకి అదంతా ఏం అవసరం లేదు. ఇలా పెంచి వేసేస్తాం. ఫస్ట్ మనం ఇక్కడ వేసాం కదా, ఇది అడుగున్న బేస్ ఇదే కాబట్టి గ్లాసు ఇదే ఉంటుంది. ఈ సైడ్స్ మనం బ్రౌన్ వేసినప్పుడు అది మిగలదు అనమాట. ఇప్పుడు నేను ఇలా ఈ మధ్యలో ఎల్లో వేసి ఆ సైడ్ ఈ సైడ్ బ్రౌన్ వేసాను. కొంచెం ఇక్కడ తక్కువ అనిపించింది, కొద్దిగా తీసుకుంటాను. ఇంకా ఇవి ఒకసారి వేసింది అనమాట. ఈ సైడ్ ఉన్నది ముందే తుడిచేసుకోవాలి, మనం క్లీన్ చేసుకోవాలి. ఇంకా తర్వాత ఆరిపోతే ఇంకా మళ్ళీ కలర్స్ చేంజ్. ఇప్పుడు ఈ గ్లాస్కి మనం అటు చూపిస్తాను. నేను గోల్డ్ ఇలా వస్తుంది, గోల్డ్ చుట్టూ బ్యాక్గ్రౌండ్. హ్యాండ్కి షేడ్ ఇలాగా. నేను కొంచెం ఎక్కువ ఎల్లో తీసుకున్నాను. లైట్ ఎల్లో తీసుకోవచ్చు, లైట్ పింక్ తీసుకోవచ్చు. ఇక్కడ వైట్ వేసేసి సైడ్ పింక్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది కన్ను లోపల ఫస్ట్ వైట్ వేసేయాలి. ఈ లోపల గుడ్డు లోపల వేయకూడదు, ఈ బ్యాక్గ్రౌండ్ చుట్టూ వేసుకోవాలి. గుడ్డుకి నలుపు వేస్తాం, బ్లాక్ వేస్తాం. ఈ ఆయిల్ కలర్ తీసుకునేటప్పుడు ఆయిల్ కలర్ స్టార్టింగ్ కొంచెం వదిలేసి వేసుకోవాలి. పైన గట్టిగా అవుతుందా? పైన ఆయిల్ ఉంటుంది కలర్స్లో, పైన గట్టి పడకుండా ఉండటానికి ఆయిల్ కలిపిస్తారు. ఆయిల్ కలిస్తే మొత్తం స్ప్రెడ్ అయిపోయి పనికిరాదు. లోపల ఫస్ట్ బ్రౌన్ వేసేది. డైరెక్ట్ బ్లాక్ అసలు ఎప్పుడు ఎక్కడా వాడుకోవాలి. ఓకే. ఇప్పుడు బ్లాక్ తీసుకుంటారా? ఇప్పుడు బ్లాక్ ఇలా తీసేయాలి, అలా తీసేస్తాను. ఇప్పుడు ఇది బ్లాక్ ఉంది కదమ్మా, ఈ బ్లాక్ను కొంచెం బ్రౌన్ కలిపి టచ్ చేసుకోవాలి. డైరెక్ట్ బ్లాక్ వాడకూడదు అన్నాను కదా. డార్క్గా ఉండవు కాబట్టి పూర్తిగా అంత ఉండదు కాబట్టి మనం కొంచెం బ్రౌన్ కలపాలి. బ్రౌన్ కానీ రెడ్ కానీ ఏదైనా కలుపుకోవచ్చు.
ఆయిల్ ఉంటే మనం వేసిన వాటర్ ఇంకుది కూడా బయటికి వెళ్ళిపోతుంది, స్ప్రెడ్ అయిపోతుంది. తర్వాత ఈ చిన్న స్పాంజ్ తీసుకుని కన్ను పైన షేడ్ కోసం. మళ్ళీ ఇప్పుడు మనం ఇందాక బ్లాక్ కలిపింది ఉంది ఇక్కడ, దీన్ని ఐబ్రోకి మళ్ళీ ఎల్లో. సో స్కిన్ కలర్ మనం ఎల్లో వాడాం కాబట్టి వేసేసుకోవాలి. ఫేస్ ఒక్కటి చేసేస్తే మనకి ఈజీగా ఉంటుంది వర్క్. సైడ్ బార్డర్గా మీరు బ్రౌన్ ఇస్తున్నారు. ఇంకా అంటే మనకి స్కిన్కి ఎలా ఉంటుంది, మధ్యలో షేడ్ వేరే ఉంటుంది, సైడ్స్ డార్క్ షేడ్ ఉంటుంది ఎప్పుడైనా. ఇప్పుడు ఇదంతా ఇట్లా ఎల్లో చేసాం కదా, సైడ్స్ ఏమో బ్రౌన్ తోటి షేడ్ చేసుకున్నాం. హ్యాండ్ ఎలా చేసామో ఫేస్ అంతా కూడా సేమ్ అలాగే వస్తుంది. ఇది వచ్చిన తర్వాత తిప్పి చూపిస్తాను చూడండి. మనకి షేడ్ సరిగ్గా రాలేదనుకుంటే మళ్ళీ చేసుకోవచ్చు అనమాట, ముందు తిరిగేసి చూసుకోవాలి మనం. ఓకే, అందుకే రివర్స్ పెయింటింగ్ అంటాం కదా దీన్ని. ఇప్పుడు ఇలా ఉంది మనకి, ఇంకా ఇక్కడంతా సెట్ అయినట్లేదు, అప్పుడు ఇలా పెట్టుకుని ఇలా చేసుకోవాలి. అట్లా షేడ్ మనకి ఎలా కావాలండి, అది అంటే మనకి ఇక్కడ షేడ్ రాలేదు కనిపిస్తుంది కదా మనకి రానట్టుగా, అప్పుడు ఇక్కడ చేసుకోవాలన్నమాట. ఎక్కడెక్కడ రాలేదో అక్కడ ఎల్లో తోటి టచ్ ఇచ్చుకోవాలి. ఓకే, ఫిల్అప్ అవుతుంది. అంటే ఇలానే నెక్స్ట్ హ్యాండ్స్ ఏవైతే ఉందో మనం స్కిన్ ఏదైతే బయటకు ఉందో అదంతా సేమ్ కలర్ షేడ్ తో చేసేసుకోవాలి. ఓకే, తర్వాత ఈ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఎనామిల్ కలర్ తోటి బ్యాక్గ్రౌండ్ ఇచ్చేది. అంటే పూర్తిగా ఫిల్అప్ చేసేస్తారా? పూర్తిగా వేసేసేయటమే. ఓకే, ఎనామిల్ కలర్ తోటి ఇలా ఫిల్ చేసేయటం. ఇప్పుడు మనం బ్రష్ వాడతాం కదా, బ్రష్ యూజ్ చేసేటప్పుడు మనం మామూలుగా ఇది ఫిల్ అయిపోవాలని చెప్పి ఇలా ఇలా నింపేసుకుంటూ వెళ్ళిపోతాం ఓకే సాధారణంగా. అలా కాకుండా బ్రష్ డైరెక్షన్ లెఫ్ట్ టు రైట్ కానీ, పైనుంచి టాప్ టు బాటమ్, కింద పైనుంచి కింద కానీ, ఓకే ఇలాగని అలాగని వేసుకోవాలి. ఎందుకంటే అది నీట్గా ఉండదు, అడుగునంతా ప్యాచ్లుగా కనిపిస్తుంది అనమాట మనకి. చూడండి ఫుల్గా తీసుకున్న దగ్గర థిక్గా ఉంది, ఇలా గ్యాప్స్గా వస్తుంది. మనం ఫుల్గా తీసుకోకుండా ఉంటే ప్యాచెస్గా వస్తుంది. ఈ కలర్స్ దేనికి ఉపయోగిస్తారు? డ్రెస్సెస్కి. అంటే ఇప్పుడు సేమ్ ఇది ఎలాగ వాడామో ఇది కూడా అలాగే వాడాలి. ఫిల్ చేసేసుకోవచ్చు, షేడ్ కావాలంటే షేడ్ చేసుకోవచ్చు పూర్తిగా. ఇది అడుగుది కంప్లీట్గా డ్రై అవ్వాలి, ఓకే, లేకపోతే మళ్ళీ మనకి ప్రాబ్లం అవుతుంది. సేమ్ కలర్ మీకు ఉండదు. ఇట్లా షేడ్ చేసుకో, అంటే డార్క్గా ఇస్తేనే వెనక మనకు కనిపిస్తుంది, లేకపోతే కనిపించదు. అది నువ్వు లైన్ వరకు కంప్లీట్గా ఫిల్ చేయాలి. లైన్ వరకు ఫిల్ చేయకపోతే ఇది మీకు బ్యాక్గ్రౌండ్ అటువైపు మనకి మొత్తం కంప్లీట్ అయినట్టు కనిపిస్తుంది, ఇటువైపు ఏమో కనిపించదు, ఇంకా కొంచెం ఖాళీలు కనిపిస్తాయి ఇలా. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఖాళీ ఉంది కదా, ఇటు నుంచి ఫిల్ చేసి ఇట్లా పెట్టేసి చూసుకుంటే. సో ఇలా మీరు డ్రెస్ని కలర్ షేడ్స్ ఇచ్చారు, 2 షేడ్స్ ఇచ్చారు ఇక్కడ మీరు. సో సుహాసిని గారు, మీరు చూపించిన ఐటమ్స్ అన్ని పూర్తి చేశారు, ఒకటి మిగిలిపోయింది. ఇదేంటండి? ఇది లిన్సిడ్ ఆయిల్ అమ్మ. అది ఆయిల్ కలర్స్లో లూజ్ అవడం కోసం వాడుకుంటాం. ఒకవేళ డ్రైగా ఉంటే టైట్గా ఉంటే కనుక, పాత అనుకోండి కొంచెం పాత అయితే కనుక ఇంత లూజ్గా ఉండదు, స్మూత్గా పేస్ట్ ఉండకపోతే మనకి ఇక్కడ మూవ్ అవ్వదు. అందుకోసం ఇది కొంచెం టచ్ చేసుకుంటాం. అంటే వాటర్ కలవద్దు దీంట్లో, అందుకని లిన్సిడ్ ఆయిలే కలవాలి, ఆయిలే కలపాలి. ఓకే, పూర్తిగా తయారైన పీస్ ఏమైనా ఉందండి? ఉందమ్మా, తీసుకొచ్చారు. ఇప్పుడు మనం చేసాం కదమ్మా మొత్తం అన్ని. డ్రెస్ ఎల్లో వేసాము, స్టోన్స్ గ్రీన్ వాడాము. దీనికి స్టోన్స్ ఒకటి గ్రీన్ ఒకటి రెడ్ వాడాము మొత్తం అలాగా. స్కిన్కి ఏం చేసాము, లెమన్ ఎల్లో వేసాము. ఇప్పుడేమో క్రీమ్ కలర్, లైట్గా క్రీమ్ కలర్ను సేమ్ బ్రౌన్ వాడి అప్లై చేసాం. ఫినిష్ అయిన తర్వాత గ్లాస్ తోటి ఫ్రేమ్ కట్టించాం. ఓకే, బార్డర్ కూడా మీరు బార్డర్ గోల్డ్ తీసుకున్నాం. ఈ చుట్టూ బ్లూ ఎనామిల్ బ్లూ ఆల్రెడీ వేసి చూపించింది. ఇది ఫ్రేమ్ మామూలుగా మార్కెట్లో ఫ్రేమ్ కట్టించేసాం. ఇవి ఆయిల్ పెయింటింగ్స్ కలర్స్ వాడాము. ఫస్ట్ ముందు గోల్డ్ కంప్లీట్ చేసేసాం. శారీలో గోల్డ్ ప్రింట్ లాగా ఉండటం కోసం ఈ గోల్డ్ని దీంట్లో ఫిల్ చేసి వర్క్ చేసేసాం. బ్యాక్గ్రౌండ్ వచ్చి గ్రీన్ తీసుకున్నారు. గ్రీన్ తీసుకున్నాం. దీనికి ఏం చేసామంటే దండలకి రెడ్ వాడేసాం. ఫ్రేము ఇది పాత ఫ్రేమ్ అనమాట, యాంటిక్ అనమాట. ఇది యాంటిక్ లుక్ కోసం. ఓకే, తాంజావూర్ పెయింటింగ్ చాలా కష్టమైనది, ఖరీదైనది అని చెప్పి మన సకులందరికీ అభిప్రాయం అండి. ఆల్రెడీ మీరు ఇంతకుముందు నేర్పించి కూడా ఉన్నారు, కానీ ఇప్పుడు గ్లాస్ తాంజావూర్ పెయింటింగ్ చాలా ఈజీగా వేసి చూపించారండి. ఇప్పుడు ఆ తాంజూర్కి అయితే స్టోన్స్ అన్నీ ఎక్స్పెన్సివ్, కొనుక్కోవాలి. మనకి ఇది ఒక కలర్ బాటిల్ అయితే 100 బొమ్మలు చేసుకున్నంత వరకు ఆ కలర్స్ అవి సరిపోతాయి. కాబట్టి ఇది కాస్ట్ తక్కువ, సేమ్ ఎఫెక్ట్.
చాలా అందమైన పెయింటింగ్ని గ్లాస్ తాంజావూర్ పెయింటింగ్ని మన సకులందరికీ నేర్పించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ అవకాశం కల్పించిన సఖీ వారికి ధన్యవాదాలు. వెల్కమ్.